హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ఈరోజైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ అప్డేట్లో ఒక షాకింగ్ న్యూస్ అనేది కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఒక గుడ్ న్యూస్ కూడా అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఈ వీడియోని కనుక మన వాలంటీర్లు కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఇందులో ఒక ముఖ్యమైన విషయం అయితే నేనైతే తెలియజేయడానికి సిద్ధంగా అయితే ఉన్నాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అయితే వాళ్ళకైతే ఒక పిలుపునైతే వచ్చిందండి. అది ఏంటంటే చలో విజయవాడ అని చెప్పి ఒక పిలుపునైతే వచ్చిందండి. అయితే ఇక్కడ ఎంతమంది వాలంటీర్లు ఉన్నారో అంతమంది ధర్నా చేయాలని అనుకున్నారు. ఒకవేళ ధర్నా కనుక చేయాలి అని అనుకుంటే వాళ్ళని తప్పనిసరిగా ఉద్యోగాల నుంచి తీసేస్తారని చెప్పి 100కి 100% మనకైతే తెలియజేయడం అయితే జరిగింది. ఎందుకంటే అమరావతి నుంచి మనకి అప్డేట్ అయితే వచ్చింది కదండి, ధర్నా చేయకూడదని చెప్పి. ఒకవేళ తప్పకుండా చేస్తే కొంతమంది వెళ్ళున్నారు, కొంతమంది అయితే వెళ్ళలేదు. ఆ కొంతమంది ద్వారా మనం వెళ్తే వాళ్ళనేది ఆ పోలీసు ఉంటారు కదా, పోలీస్ మహిళలు ఉంటారు కదా, ఆ మహిళల ద్వారా మనకి లో పనిచేసే పోలీసులు ఉంటారు కదండి, మహిళా పోలీసులు, వాళ్ళ ద్వారా మనల్ని ఆధీనంలోకి తీసుకుంటారు. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే ఎటువంటి ఆదేశాలు అయితే చేయలేదండి. వాళ్ళని ఖచ్చితంగా ఉద్యోగంలో అయితే ఖచ్చితంగా అనేది పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈరోజు కూడా ధర్నా అనేది చేయాలని చెప్పి అనుకుంటున్నారండి. అయితే నా మాట ఏంటంటే ఈరోజు ఎవ్వరు కూడా ధర్నా అనేది చేయవద్దండి, వెళ్ళవద్దు. అయితే అమరావతి నుంచి మనకు అప్డేట్ అయితే వచ్చింది కదండి, అందుకని చెప్పి మనం ధర్నా అయితే చేయకూడదు. ఫస్ట్ ఆలోచించుకొని ఈ ధర్నాకి అనేది వెళ్ళకుండా అయితే చూడాలి. ఓకేనా అండి? అయితే వాలంటీర్లకు సంబంధించి అయితే రోజు రోజుకి ఒక్కొక్క అప్డేట్ అయితే వస్తుందండి. ఈరోజు అయితే ఈ అప్డేట్ వచ్చింది, రేపు ఏం అప్డేట్ వస్తుందో మనకైతే తెలియదు కదండి. ఏ అప్డేట్ వచ్చినా కూడా ముందు మీకైతే నేను తెలియజేయాలని చెప్పి అన్ని విధాలుగా చూసుకొని మరి మీకు ఈ వీడియో అనేది నేను చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ పథకాలకు సంబంధించిందైతే మన వాలంటీర్లకి ఎటువంటి సంబంధం అయితే లేదండి. ఎందుకంటే వాలంటీర్లకి ఈ పథకాలకి ఎటువంటి సంబంధం అయితే లేదు. డబ్బులు పంపిణీ అయినా కావచ్చు, రేషన్ పంపిణీ అయినా కావచ్చు, ఈ రెండిటికి వాలంటీర్లకి అయితే ఎటువంటి సంబంధం లేదండి. అయితే వాలంటీర్లకు సంబంధించి అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏమేమి ఉద్యోగాలు అనేది, ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం కదండి. ఇప్పుడు మండల ఆఫీసులో అయినా కూడా, సచివాలయంలో అయినా కూడా, మున్సిపల్ ఆఫీసులో అయినా కూడా ఏదో ఒక జాబ్ అనేది ఖచ్చితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఏమేమి వచ్చు, ఏమేమి చదువుకోన్నారు, వాళ్ళకి ఏమేమి వచ్చు అనేది, ఒకవేళ కంప్యూటర్ వచ్చా లేకపోతే ఇంకేమైనా వచ్చా, వాళ్ళు ఏం అర్హత కలిగి ఉన్నారు అనే దానికి మనకైతే తెలిసి వాళ్ళకి అన్నీ ఏమేమి వచ్చు అనేదానికి వాళ్ళు చూసుకొని మరి ఉద్యోగంలో పెడతారు. సరేనా అండి? ఇది వాళ్ళ స్కిల్ని బట్టి అయితే ఉంటుంది. వాళ్ళకి ఏమేమి ఉద్యోగాలు ఇవ్వాలి అనేది వాళ్ళని స్కిల్ బట్టి అయితే ఉంటుందండి. గ్రామ సచివాలయం అయినా కూడా వాళ్ళకి ఇచ్చేదానికైతే ముందడుగు వేస్తారు. అయితే వాలంటీర్లకు సంబంధించి వాళ్ళకి మున్సిపల్ ఆఫీసులో అయినా కావచ్చు, గవర్నమెంట్ జాబ్ అంటే మున్సిపల్ ఆఫీస్ అయినా, మండల ఆఫీస్ అయినా కావచ్చండి. అందులో ఏమేమి చేస్తున్నారు, ఏం చదువున్నారు, వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి ఏమేమి స్కిల్స్ వచ్చు అని చెప్పి, వాళ్ళకి ఏమైనా వచ్చా రాదా అని వాళ్ళకి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి అయితే వాళ్ళకైతే ఉద్యోగంలో అయితే ఖచ్చితంగా అయితే చేర్చుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ వాలంటీర్లను ఖచ్చితంగా 3 సంవత్సరాలు మాత్రమే ఉంచుకుంటారు అనేది ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అయితే మనం అయితే ఖచ్చితంగా అయితే చెప్పలేము. కానీ ఖచ్చితంగా అయితే 3 సంవత్సరాలు అయితే వాలంటీర్లు అయితే ఉంచుకుంటారు. తర్వాత వేరొకరిని కొత్తగా తీసుకుంటారనేది
చెప్తున్నారు. ఇది మీకు తెలియజేయడం అయితే ఇప్పుడైతే జరుగుతుంది. వాలంటీర్లు మండల ఆఫీసులో అయినా కూడా, సచివాలయంలో కూడా, మున్సిపల్ ఆఫీసులో అయినా కూడా మీకు చేర్చడం అయితే జరుగుతుందండి. ఈ వీడియోని మీకు ఎక్కడైనా ఇబ్బంది కనుక కలిగి ఉంటే ఈ వీడియో కనుక వాలంటీర్లు కనుక చూస్తున్నట్లయితే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అందుకు సిద్ధంగా ఉన్నాను మీకు తెలియజేసేదానికి. ఓకేనా అండి? మీకు ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడెప్పుడు మీకు అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూనే ఉంటాను.